నమస్తే. కల్వకుంట్ల కవిత దూకుడికి అలర్ట్ అయిన కేటీఆర్. సింగరేణి సంరక్షణ కోసం కల్వకుంట్ల కవిత గారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. జాగృతి నుండి తను ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సింగరేణి సంబంధించిన కార్మికులు ఏవైతే బాధలున్నా ఇబ్బందులున్నా కానీ మనం పోరాడదాం అనే విధంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పిన సమావేశం అయితే మనకైతే కనబడుతూ ఉంది. దానికి కేటీఆర్ అలర్ట్ అయ్యి ఈరోజు సింగరేణి కార్మికులను పిలిపించుకొని తన సమావేశం కూడా అయినట్టు కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా సింగరేణి సంబంధించి గతంలో అధ్యక్షురాలుగా మరి కల్వకుంట్ల కవిత గారు కూడా ఉండడం అయితే జరిగింది. తెలంగాణ బొగ్గు కార్మికుల సంఘానికి తను గౌరవ అధ్యక్షగా కూడా ఉండడం అయితే జరిగింది. తర్వాత తను జాగృతి ఏదైతే ఉందో జాగృతిని బలోపేతం చేసుకోవడానికి తను కొన్ని కార్యాచరణలు అయితే చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే మరి సింగరేణి కార్మికులను తన సొంత ఇంటికి పిలిపించుకొని సమావేశం ఏర్పాటు చేసేసి మీకు మేము అండగా ఉన్నామన్నట్టు కూడా కల్వకుంట్ల కవిత చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. దానికి ఈరోజు కేటీఆర్ అలర్ట్ అయ్యి తను కూడా సింగరేణి సంబంధించిన కార్మికులని మళ్ళీ అలర్ట్ అయిన కేటీఆర్ హైదరాబాద్ పిలిపించుకొని తను కూడా సమావేశమైనట్టు కూడా కనబడుతుంది. ముఖ్యంగా కవిత గారు అక్కడ ప్లాన్ ఏంటంటే అక్కడ బొగ్గు గనులకు సంబంధించిన కార్మికులు ఎవరైతే ఎలక్ట్ అయిన పీపుల్ ఉంటారు కాబట్టి అక్కడ ప్రభావితం అక్కడ చాలా వరకు అయితే చూపిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ బొగ్గు గనులో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ ఎలక్ట్ అయిన మెంబర్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఏవైతే ప్రజల ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రభావితం ఎక్కువ వరకు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. ఓట్ బ్యాంకింగ్ కూడా అక్కడ ఎక్కువ శాతము అక్కడ సింగరేణి బొక్కల్లో పనిచేసే వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడున్న స్థానాలు ఏవైతే ఉంటాయో వాటిని గెలిపించుకోవచ్చు అనే దిశగా ఇద్దరు ప్రణాళిక చేస్తూ ఉన్న తరుణం అయితే కనబడతా ఉంది. కేటీఆర్ మరి కవిత గారి ప్లాన్ ఏదైతే ఉందో పసిగట్టిన కేటీఆర్ అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. సింగరేణి కార్మికులను హైదరాబాద్ తీసుకొని వచ్చి తను సమావేశమైనట్టు కూడా కనబడతా ఉంది. అంటే కవిత గారి దూకుడికి కేటీఆర్ కొంత అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష సంబంధించిన హోదాలో ఎవరు కూడా ఖండించట్లేదు. ఒక కల్వకుంట్ల కవిత గారే అనేక అంశాలు కావచ్చు, అటు ఢిల్లీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటు గల్లీకి సంబంధించిన విషయాలు కావచ్చు, అనేక అంశాలు కూడా తను ప్రశ్నిస్తున్న తీరైతే కనబడతా ఉంది. బీసీల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, అనేక విషయాలు తను ఖండిస్తూ ఉంది. ప్రతిపక్ష లీడర్ అని చెప్పుకునే కేటీఆర్ కావచ్చు, అటు కేసీఆర్ కావచ్చు, అటు హరీష్ రావు కావచ్చు, ఎక్కడ కూడా కనిపించని తరుణం అయితే కనబడతా ఉంది. ఎక్కువ శాతం మీడియాలో ఉండడానికి కల్వకుంట్ల కవిత గారు అయితే కొంతవరకు చూస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. దానిలో భాగంగానే మొదటి సమావేశమే సింగరేణి సంబంధించిన కార్మిక సంఘాలతోనైతే తనైతే కలవడం అయితే జరిగింది, సమావేశం ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే అలర్ట్ అయినట్టు కూడా కేటీఆర్ అలర్ట్ అయినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. మరి చూడబోవాలి అక్కడ వర్గపోరైతే బీఆర్ఎస్లో ఉన్న నేతలకంటే అటు ఒకవైపు చెల్లి ఒకవైపు అన్న అనే విధంగా విభేదాలు వస్తూ ఉన్న తీరైతే కనబడతా ఉంది. మరి జాగృతికి సంబంధించిన మరి కార్యాచరణ తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించిన కార్యాచరణ కేటీఆర్ చేసుకుంటూ వెళ్తున్న తీరైతే కనబడతా ఉంది. ఇక్కడ క్లియర్ కట్గా విభేదాలు అనేది అయితే కనబడతా ఉన్న తీరైతే తెలుస్తూ ఉంది.